ఒక చిన్న మాట చెప్తామని మీ ముందుకొచ్చానండి. అయితే నిన్న నా ఛానల్‌లో ఒక మేడం మెంబర్‌షిప్ తీసుకున్నారు. సూపర్ చాట్ తీసుకున్నారు. ఆ సూపర్ చాట్‌కి వాళ్ళు పెట్టిన ఖర్చెంత అంటే ₹20 అండి. నాకది చాలా బాధనిపించింది. ఇక్కడ ఒక్క రూపాయి అయినా సరే వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే అది చాలా వాల్యుబుల్ అది. ఓకే. మీరు మెంబర్‌షిప్ తీసుకున్నారు. అది నాకు సంతోషమే. కానీ నేను ఆల్రెడీ ఇంతకు ముందుకు ఒక వీడియో చేసి పెట్టాను. ఎవరైనా సరే నా ఛానల్‌లో మెంబర్‌షిప్ దయచేసి తీసుకోవద్దండి. దయచేసి తీసుకోవద్దు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఎప్పుడు కూడా మెంబర్‌షిప్ ఆశించకూడదు. ఒక యూట్యూబర్ ఎప్పుడు కూడా సూపర్ చాట్ తీసుకోండి అని అడగకూడదు. ఒకవేళ అలా అడిగారంటే అది నా దృష్టిలో రాంగ్ వే. సరే వేరే వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. ఇది వేరే వాళ్ళని ఉద్దేశించిన మాట కూడా కాదు. ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. ఇంకా కొంతమంది డాలర్స్ కంప్లీట్ అవ్వాలని మెంబర్‌షిప్ తీసుకోండి అంటున్నారు. మరి మెంబర్‌షిప్ తీసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నా టాలెంట్ నచ్చి ఇస్తే యూట్యూబ్ వాడు డబ్బులు ఇవ్వాలి. మీరెవరో ఇలా సబ్స్క్రైబర్ల రూపంలో మెంబర్‌షిప్ తీసుకొని నేను డబ్బులు సంపాదించుకోవాలి. అఫ్కోర్స్ అది ₹20 అవ్వచ్చు. ఇంకా విషయం ఏంటంటే నేను మినిమం పెట్టినా, ఎవరైనా తెలియకుండా తీసుకుంటారు, నన్ను బాధ పెడతారు అనే ఉద్దేశంతో మినిమం ప్రైస్ పెట్టినా ₹20 పెట్టినా. ఆ ₹20 కాదు కదా, మీరు ₹2 ఇచ్చినా సరే నేను జీర్ణించుకోలేనండి. అది నా క్యారెక్టర్. సరే నేను గొప్పగా అని చెప్పట్లేదు. నేనేదో మెంబర్‌షిప్ తీసుకోకపోతే అంత మొనగాడు అని కూడా మీరు అనుకోవచ్చు మీ మనసులో. మొనగాడినే అండి. నేను ఎప్పుడు ఎవరి డబ్బులు ఆశించలేదు కాబట్టి నేను మొనగాడినే. ఎస్, ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ సెడ్, దట్స్ అబ్సల్యూట్లీ రైట్ అండి. మీ మనసులో ఏముందో అది కంప్లీట్గా రైటే అది. ఇంకా కొన్ని ఛానల్స్లో చూసినా ఎవరు తెలియని లైవ్కి ఒకసారి వెళ్తే మెంబర్షిప్ తీసుకోండి అంటున్నారు. నేను నా లైవ్కి వచ్చిన వాళ్ళని లైక్ అడగాలంటేనే గంట సేపు ఆలోచిస్తా. లైక్ అడగాలా వద్దా అని. ఏకంగా డైరెక్ట్గా మెంబర్షిప్ తీసుకోండి అంటున్నారు. మరి మెంబర్షిప్ గోవాలని కొంచెం అవాయిడ్ చేద్దామండి. ఎందుకంటే మనమంతా క్రియేటర్స్ ఎప్పుడు కూడా డోంట్ టాస్క్ మెంబర్షిప్ ఫ్రమ్ ఎనీ వన్. ఇది మీకు అర్థం కావాలి. ఈ వీడియోని కూడా ఇంకొకరికి చూపించండి. మెంబర్షిప్ అడిగే వాళ్ళకి చూపించండి. మీరు మారాలి, మన సమాజాన్ని కూడా మార్చాలి. డాలర్స్ వస్తాయి, యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వడం కోసం మెంబర్షిప్ తీసుకుంటే అది కంటెంట్ క్రియేటర్కు ఉండాల్సిన లక్షణం అయితే కాదు. సరేది ₹1 అవనివ్వండి, నేను కొంచెం తీసుకోలేనండి. నేను అంత ఈజీగా ఒకరు నాకు ₹1 ఇచ్చారు అంటే అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సరే, మీరు అర్థం చేసుకుంటారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా నా ఛానల్లో దయచేసి మెంబర్షిప్ తీసుకోవద్దు. ఇది ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని ప్రతి ఒక్క యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్కి, వీడియోలు చేసే వాళ్ళకి షేర్ చేయండి. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది నా ఓన్ డిసిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.